హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ధర్మస్థల వివాదంలో ప్రకాష్ రాజ్ పేరని మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. ధర్మస్థల కాంట్రవర్సీ ఎంత పెద్దదో, హిందువుల మనోభావాలకు ముడిపడి ఉన్న అంశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ హర్ట్ అయినటువంటి అంశం. దీనిలో ప్రకాష్ రాజ్ పేరు ఉండడం ఏంటని అందరూ ముక్కును వేలేసుకున్నారు. అయితే ఈ విజిల్ బ్లోయర్ చిన్నయ్య మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన, నేను ప్రకాష్ రాజ్తో మాట్లాడిన తర్వాత నాకు ప్రకాష్ రాజ్ చెప్పింది ఏంటంటే, నేను జూన్ 29th వచ్చి నిన్ను హక్ చేసుకుంటాను, మంచి పని చేసావు అన్నట్టుగా ప్రకాష్ రాజ్ హస్తం ఉందన్నట్టుగా రెడ్ పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ విషయం మీద ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతూ కర్ణాటకలో జరిగిన, బెంగళూరులో అనుకుంటా మీద మీటింగ్ జరిగితే ఆ ప్రెస్ మీట్లో చెప్తున్నారు, చిన్నయ్య నాతో ఫోన్ మాట్లాడారు. అర్థమైంది మీకు? చిన్నయ్య అంట ప్రకాష్ రాజ్ గారితో ఫోన్ మాట్లాడారంట. ప్రకాష్ రాజ్ గారే చెప్తున్నారు. విచారణ తర్వాత చిన్నయ్య మాట మార్చారు. గిరీష్ చెప్పినట్టు చిన్నయ్య నడుచుకో, ధర్మస్థల కుట్రలో నా ప్రమేయం లేదు, నన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఇవి ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన మాటలు. హిందూ వ్యతిరేకిగా ప్రకాష్ రాజ్ గారిని ఎవరు చిత్రీకరించాలండి? మీరే చిత్రీకరించుకుంటున్నారు. మీరే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు క్రైస్తవుణ్ణి అని పబ్లిక్గా చెప్పుకోలేకపోతున్నారు. మీరు క్రైస్తవుడు అవ్వడం ఎవరికి వచ్చిన సమస్య ఏం లేదు, మంచిదే. మీరు క్రైస్తవులు అయితే నాకేంటి, మీ ఇంకొకరికి ఏంటి, హిందువులకి ఏంటి ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటే కాస్త బాగుండేది. కానీ నేను నాస్తికుణ్ణి అని చెప్పుకుంటూ హిందుత్వం మీద దాడి చేస్తున్నారు కదా, అందుకు మిమ్మల్ని హిందూ ద్రోహి అని అంటున్నారు, అనుకుంటున్నారు, మీరే చెప్తున్నారు, మీరే చేస్తున్నారు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్కి వస్తే, ధర్మస్థల కుట్రలో నా హస్తం లేదు. మరి లేనప్పుడు చెన్నై మీకెందుకు ఫోన్ చేశాడు? మీతో ఏం మాట్లాడాడు? రిట్ పిటిషన్లో మీ పేరు ఎందుకు రాశాడు? అసలు మీరే ఉన్నారని అతను అంత పబ్లిక్గా ఎందుకు చెప్తున్నాడు? పైగా మీరే చెన్నై నాకు ఫోన్ చేశాడని చెప్తున్నాడు. మీరు లేరని ఎలా అనుకుంటారు? అసలు చెన్నై అనే వ్యక్తి నాకు ఫోనే చేయలేదని చెప్తే బాగుండేది. విజిల్ బ్లోయరు కొన్ని వేల శవాలను పాతిపెట్టానని చెప్పిన వ్యక్తి తర్వాత నాకు ఒకళ్ళు పుర్రే ఎముకలు ఇచ్చి ఇక్కడ కుట్ర జరిగిందని చెప్పు అని నన్ను పంపించి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుట్ర చేస్తున్నారు అని చెప్పాడు. కేరళ నుంచి నడిపిస్తున్నారు ఈ ఆపరేషన్ అంతా అని చెప్పాడు. ఇందులో ప్రకాష్ రాజ్ ఉన్నాడని రెడ్ పిటిషన్లో మీ పేరు ఉంది. అలాంటప్పుడు మేమేమనుకుంటాం, ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి బయటకు వచ్చి, ఒరే నాకేం సంబంధం బాబు, నన్ను ఎందులో ఆగుతున్నారు, అసలు ఆ చిన్నయ్య ఎవడో నాకు తెలీదు అని అంటాడేమో అని ఎదురు చూశాను. చిన్నయ్య నాకు ఫోన్ చేశాడని మీరే చెప్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీకు ఎందుకు ఫోన్ చేస్తాడని చిన్నయ్య? ఇంత పెద్ద ఇష్యూలో, ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ తెలిసిన ఇష్యూలో, ఇండియాలోనే అతిపెద్ద ఎలిగేషన్ ఇది హిందూ ఆలయం మీద, మంజునాథ స్వామిని అవమానించేటువంటి ఒక కార్యక్రమంలో అసలు మీ పేరే రాకూడదు. వచ్చిన వాళ్ళకి మీరు తెలవచ్చు, నిందితులకి మీరు తెలియవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక నటుడు, రాజకీయ నాయకుడు, కాంట్రవర్షియల్ మెన్గా మీరు అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ వాళ్ళు మీతో పర్సనల్గా మాట్లాడి ఉండకూడదు. అలా ఎందుకు మాట్లాడారండి? విజిల్ బ్లోయర్ మీతో ఎందుకు మాట్లాడాడు? వాస్తవానికి ఆలోచించండి. విజిల్ బ్లోయర్కి ప్రకాష్ రాజ్కి సంబంధం ఏంటి? ఇది అసలైన సబ్జెక్ట్. ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టుగా ఉంది పరిస్థితి ప్రస్తుతం. విజిల్ బ్లోయరు మిగిలిన వాళ్ళకి ఎందుకు చేయలే? విజిల్ బ్లోయర్ చేయొచ్చు కదా, మిగిలిన వాళ్ళకి చేయొచ్చు కదా. దేశంలో ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంతమంది నటులు ఉన్నారు, ఎంతమంది హిందూ వ్యతిరేకులు ఉన్నారు, ఎంతమంది నాస్తికులు ఉన్నారు. మీరు ఒక్కరే వరల్డ్ ఫేమస్ నాస్తికులా? మిగిలిన నాస్తికులు కాదా? నాస్తికత్వం అంటే ఏ మతాన్ని అనుసరించకపోవడం, నాస్తికత్వం అంటే ఏ దేవుణ్ణి నమ్మకపోవడం, నాస్తికత్వం అంటే మూఢనమ్మకాలను కొట్టిపారవేయడం. హిందుత్వాన్ని వ్యతిరేకించడం నాస్తికత్వం కాదు, హిందూ దేవుళ్ళని వ్యతిరేకించడం నాస్తికత్వం కాదు, ప్రకాష్ రాజుగా మారడం నాస్తికత్వం కాదు, క్రైస్తవుని అని చెప్పుకోకపోవడం నాస్తికత్వం కాదు. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రకాష్ రాజ్ గారు. మీకు చాలా మంది సపోర్టర్స్ ఉండొచ్చు. మీ మీద ఒక వీడియో చేస్తే అమ్మనాభూతులు తిడుతూ వీడియోలు చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. అంతమంది సపోర్టర్స్ ఉన్నారు మీకు, పిల్లర్స్ ఇట్లా చుట్టూ. అంటే మీరు ఎలాంటి ఒక ప్లాట్ఫామ్ని రెడీ చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకో. అసలు విజిల్ బ్లోయర్ మీతో ఫోన్ మాట్లాడడం ఏంటండి? అది కూడా అర్ధరాత్రి 3-4 గంటలకి. ఏముంది రహస్యం? నిన్నటి వరకు ఎదురు చూశా, ప్రకాష్ రాజు ఏం మాట్లాడతారు, విజిల్ బ్లోయర్ ఎవడో నాకు తెలియదురా బాబు అని చెబుతారేమో అనుకున్నా, కానీ చెప్పలా. ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇది ప్రకాష్ రాజు గారి మీద వస్తున్నటువంటి ఎలిగేషన్. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. This is Ram signing off, Sunma Studios.